మరి ఇప్పుడు కేంద్రం సహకరించకపోతే డెవలప్మెంట్ లేదనుకుంటే ఇక ముఖ్యమంత్రులు ఎందుకు? జనరల్ ఈ క్వెషన్ కూడా ఎదురవుతది. దేనికోసం? అంటే ఈ ఓన్లీ ఇంటి దగ్గరికి కాలు బయట పెట్టకుండా స్కీములు ఇవ్వడము, పైసలు ఇయ్యడము దీనికోసమేనా? డెవలప్మెంట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ కదా! ఆ! అసలు ఇది కొత్తది రాజధాని. రాజధాని ఏందో తెలవకుండా ఇంకా ఉన్నారు. ఒకవైపు 3 ఒకవైపు 1 ఈ అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది అనంటే ఒక సిల్లీ అయిపోయింది. ఒక నవ్వులాట అయిపోయింది. ఒక కామెడీ అయిపోయింది. అది ప్రొజెక్ట్ చేసినట్ల. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏదంటే జూన్ 4 తారీఖు వరకు, జూన్ 2 తారీఖు వరకు హైదరాబాదే ఆంధ్రప్రదేశ్ రాజధాని. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారము. దాన్ని వాడుకోలే. దాన్ని వాడుకోలేదంటే ఎందుకు? దాన్ని కాదని ఇది అని ఇంకేం డిఫైన్ చేయలేదు కదా! అమరావతి అని మీరు ఎక్కడ గజెట్‌లో రాలేదు. ఇక్కడ ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఉందది. సుప్రీం కోర్ట్ ఎక్కడ రాజధాని అని చెప్తే అదే రాజధాని. జగన్మోహన్ రెడ్డి చేసేదేం లేదు. చంద్రబాబు నాయుడు చేసేదేం లేదు. మోడీ చేసేదేం లేదు. సుప్రీం కోర్ట్ తీర్పు ఎట్లా వస్తే అట్లనే రాజధాని డిసైడ్ అవుతుంది. సుప్రీం కోర్ట్ తీర్పు అంటే హైకోర్టు తీర్పు ప్రకారమే అదే వాదనలు గనక చెప్తే హైకోర్టు ఆల్రెడీ ఇచ్చింది కదా! హైకోర్టు ఆల్రెడీ ఏకైక రాజధాని ఉండాలని ఇచ్చింది. అవును. ఆ వాదనలే సుప్రీం కోర్టులో చెప్తే సుప్రీం కోర్టు కూడా అదే చెప్తుంది. ఇక్కడ రాజధాని విషయంలో ఎస్కేప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వము ఆ అమరావతి అనేది రాజధాని ఉండకూడదు అంటే అమరావతిలో 5,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ చట్టమే అవినీతిమయమైన చట్టం కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామని సుప్రీంకోర్టులో వాదనలు చెప్తే తప్ప హైకోర్టులో చెప్పిన వాదనలు సుప్రీంకోర్టులో చెప్తే మళ్ళీ అదే తీర్పు వస్తుంది. ఇక్కడ అమరావతి విషయంలో మీకు రైతులు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు కానీ రైతులు కానీ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్కి 5,00,000 కోట్ల 2 నుంచి 5,00,000 కోట్ల ఆదాయం తీసుకొస్తుందని చెప్తున్నారు. ప్లస్ రైతులతో ఒప్పందం చేసుకుందని చెప్తున్నారు. కోర్టులో పోయి అదే వాదన చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి 5,00,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చే ఒక ప్రాజెక్టుని మీరు ఎందుకు కాదంటున్నారు అని సుప్రీంకోర్టు అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. అరే బాబు 5,00,000 కోట్ల ఆదాయం కాదు, అది 5,00,000 కోట్ల దోపిడీ అని రుజువు చేయాలి. ఆ రుజువు చేసే వాదన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. నేనే మొత్తం అది ఎలా దోపిడీ అనేది మన ఛానల్లోనే మొత్తం దీంట్లో నిజంగా దోపిడీ జరగకపోయి ఉంటే అమరావతికి ఓకే అనే వాళ్ళందరూ అప్పుడు వేరే చాలా జనరల్ గా కేవలము ఈ లాభాపేక్ష ఈ అవినీతి ఇదంతా ఒక స్వార్థపూరితంగా కాకుండా మామూలుగా ఇక్కడే అని అనుకొని ఉంటే అంటే జనరలైజ్ ల్యాండ్ పూలింగ్ ఇదంతా కూడా మొత్తం ఒక ట్రాన్స్పరెన్సీ విధానంలో జరుగుంటే అమరావతికి పెద్దగా ఆబ్జెక్షన్ ఉండకపోయేది. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో కట్టినట్టయితే ఆ ఫలాలు ఆ భూమి విలువ పెరిగే ఫలాలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వానికి రాకుండా మేము దోచుకోవాలని దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం కాబట్టి ఆ చట్టం వలన చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బలపడకూడదని కానీ లేకపోతే ఏ కారణచితైనా కానీ దాన్ని చంద్రబాబు నాయుడు ఎలా మభ్యపెట్టి నేను ప్రజల కోసము రాష్ట్రం కోసము ఇది అమరావతి నిర్మిస్తున్నా అని చెప్పాడు. కానీ వాస్తవానికి అది తన ఆర్థికంగా బలపడటానికి అది తన కుటుంబము తన సామాజిక వర్గం వాళ్ళు బలపడటం కోసం తీసుకొచ్చిన రాజధాని అది. సో ఎలాగైతే చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం అన్నాడు, ఈయన కూడా రాష్ట్ర ప్రజల కోసం 3 రాజధానులు పెడుతున్నా ఈయన అంటున్నాడు. సో వాస్తవానికి ఇది సుప్రీంకోర్టులో ఒకవేళ ఇప్పుడు హైకోర్టు జానర్లోనే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఎటు ఉంచుతారు? ఏడుతో అక్కడే ఉంచాలి. నేను చెప్పిన వాదన సుప్రీంకోర్టులో చెప్పకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది అమరావతి 5,00,000 కోట్లు 2 నుంచి 5,00,000 కోట్ల అవినీతి అని నేను చెప్పిన వాదన సుప్రీంకోర్టులో చెప్పకపోతే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రైతులతో చేసుకున్న ఒప్పందం, ఇది మనం ఉల్లంఘించకూడదు, ప్లస్ ఖజానాకి 2 నుంచి 5,00,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చే ఒక ప్రాజెక్టు కాబట్టి ఆర్థికంగా రాష్ట్రానికి ఉపయోగము ప్లస్ రైతులకు ఉపయోగము అన్ని విధాలా దీంట్లో ప్లస్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రకటన వల్ల రాష్ట్రానికి ఆదాయమే లేదు. ఆదాయం వచ్చే ప్రాజెక్టు మీరు ఎందుకు కాదంటున్నారని కనుక టీడీపీ ప్రభుత్వం వాదిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. ఏం రావచ్చు చెప్తున్నా కదా, ఈ వాదన చెప్పదలుచుకోవాలి. ఉండొచ్చు అంటే అది ప్రభుత్వం ఇష్టం. ఇది 5,00,000 కోట్ల దోపిడీ అని నేను చెప్పిన వాదనను సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేయకపోతే అమరావతి అది ప్రభుత్వం ఇష్టం. అది ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటుందా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లో మేము హైకోర్టులో చెప్పిన వాదనలే సుప్రీంకోర్టు ఏకీభవిస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ దెబ్బ తగిలే అవకాశమే ఉంది. నేను చెప్పిన వాదన చెప్తే మాత్రం గన్ షాట్ సిఆర్డిఏ చట్టమే రద్దు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు వేయచ్చు కదా, మరి నాకేం అవసరము? నేనెందుకు సుప్రీంకోర్టు తిరగాల? నేనెందుకు ఖర్చు పెట్టుకోవాలా? ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము, ప్రభుత్వం ఇష్టం అది.
దాన్ని వాడుకోవాలా లేదా అనేది. ఓకే. సో సర్వేలన్నీ చూస్తుంటే కొంత ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి, మ్మ్. సరే వైఎస్ఆర్సీపీకి కనపడుతున్నాయి. ఉమ్. అంటే ఏంటి ఇవన్నీ నిజంగా పెయిడా, జనరల్గా వచ్చినాయా ఏంటి? ఒక ఆత్మసాక్షి సర్వే అని మన నాగన్న కొంత నాగన సర్వే కూడా చెప్తున్నారు కదా. నాగన్న సర్వే కూడా ఎడ్జ్ మాత్రం చూపిస్తున్నాయి. కొన్నేమో చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, కొన్నేమో ఆ, పెద్ద వేరియేషన్ కనిపిస్తలేదు. సరే ఓవరాల్గా అయితే వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, పెద్ద దీంట్లో మనం పెద్ద బుర్ర ఉపయోగించడం పని లేదు. పోయిన ఎన్నికలలో 90 నుంచి 95 సీట్ల వరకు 20,000 పై మెజారిటీతో గెలిచిన సీట్లు ఉన్నాయి. మీకు ఎప్పుడు తారుమైంది అంటే 5,000 లోపల సీట్లు ఉన్నాయి, తొందరగా పోతాయి. 10,000 లోపల సీట్లు ఉన్నప్పుడు కూడా పోతాయి. 15,000 ఉన్నాయి కూడా పోయే అవకాశం ఉంది. 20,000 నుంచి 50,000, 60,000, 70,000 మెజారిటీ ఉన్న సీట్లు ఎట్లా పోతాయి? సో మెజారిటీ సీట్స్ 20,000 పైన ఉన్న దాని మెజారిటీ సీట్స్ మనం పెట్టుకున్నా కానీ ఆ సీట్లు అయితే ఎక్కడ పోవు కదా. నేను అందుకనే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో 93-98,000 మెజారిటీ వచ్చిన సీట్లు కూడా పోయినాయి. ఇక్కడ తెలంగాణలో వేరులేండి. ఇక్కడ తెలంగాణ చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మట్లేదు కదా. చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మట్లేదు. ఇక్కడ ఏం చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇది ఏంటంటే, ఇక్కడ మేము తెలంగాణ ఇచ్చినాము అనేది ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణ ఇచ్చినామంటే ఆ పార్టీ లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడిని 2004లోనే ప్రజలు నమ్మడం మానేసినారు. 2004లో నమ్మలేదు, 2009లో నమ్మలేదు, 2014లో కూడా నమ్మలేదు. 2014లో పవన్ కళ్యాణ్ అనే ఒక అమాయకమైన ఫేస్, క్లీన్ ఇమేజ్, ప్రజల కోసం తన ఆస్తులు దానం చేస్తాడని ఒక పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయమంటే అప్పుడు వేసినారు ప్రజలు. 2019 ఎన్నికల్లో 5.53% వచ్చింది కదా ఎవరికి? జనసేన పార్టీకి. అనామకులను నిల్చోబెడితే 5.53% వచ్చింది కదా. అదే 5.53% 2014 ఎన్నికల నుంచి తీసేస్తే చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం. 2014లో కూడా చంద్రబాబు నాయుడు నమ్మి చూసి ఓటేలే ప్రజలు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనున్నాను అని చెప్తే ఆయన నమ్మి ఓట్లు వేసినారు తప్ప ఆ చంద్రబాబు నాయుడు గెలుపు కాదు అది. కాకపోతే 2014 తర్వాత పవన్ కళ్యాణ్ 2014 తర్వాత పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బయటపడింది. ఈయన చంద్రబాబు నాయుడు కంటే పెద్ద మోసగాడని ఈ 10 సంవత్సరాలు తెలిసింది. 2014లో తెలియదు. ఆయన నిజంగానే దానకర్ణుడు కాబోలు, నిజంగానే దాన ధర్మాలు చేశాడు కావచ్చు అనుకుంటాం. ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒక తీసుకొచ్చిండు జనసేన పార్టీ తరఫున. మీరు 500 కట్టండి, నేను 1,500 యాడ్ చేసి మీకోసము ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నాడు, ప్రమాద బీమా చేయిస్తా అన్నాడు. అంటే 2,000 రూపాయలు కట్టి 5 లక్షల ప్రమాద బీమా చేయిస్తా అని చెప్తున్నాడు ఆయన. మీకు పోస్ట్ ఆఫీస్లో 299 రూపాయలకి 10 లక్షల ప్రమాద బీమా ఉంది. కానీ సార్ పిఠాపురంలో కొంచెము పాజిటివ్. పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురంలో అన్ని సర్వేలలో కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడనే ఉంది. ఇక్కడ పిఠాపురంలో కాపులందరూ గెలిపిస్తామంటున్నారు, ప్రజలు గెలిపిస్తామంటలేదు. పిఠాపురంలో కాపులందరూ ఇది మెగా కుటుంబం నియోజకవర్గము, చిరంజీవి మెగా కుటుంబం నియోజకవర్గం అంటున్నారు. అంటే మా కాపుని గెలిపించుకుంటాం అంటున్నారు. ఇది మితిమీరి ఒక స్థాయికి చేరిన తర్వాత ఇది వైసీపీ వర్సెస్ జనసేన కాకుండా కాపు వర్సెస్ నాన్ కాపు ఎలక్షన్గా మారుతున్నది. ఇది కాపు వర్సెస్ నాన్ కాపు ఎలక్షన్గా మారిన రోజున పవన్ కళ్యాణ్ కూడా 30-40 వేలతో ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. అక్కడ యువత, ఈ జన సైనికులు కార్ ర్యాలీలు చేస్తూ, బైక్ ర్యాలీలు చేస్తూ, సైలెన్సర్లు తీసేసి, విజిల్స్ వేసుకుంటా, హార్న్లు వేసుకుంటా చేసే వెకిలి చేష్టలు ప్రజలకి జుగుప్సు కలిగిస్తున్నాయి, అసహ్యం ఏవగింపు కలుగుతోంది. ఇది కనుక కంటిన్యూ అయితే, ఇది కాపు వర్సెస్ నాన్ కాపు అయితే, జనసేన వర్సెస్ వైసీపీ అయితే పవన్ కళ్యాణ్ గెలవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రజలలో ఇది కాపు వర్సెస్ నాన్ కాపు ఫీలింగ్ వచ్చిందంటే పాలకొల్లు రిపీట్ అవుతుంది. పిఠాపురం ఇస్ పాలకొల్లు నంబర్ 2. కొంచెం పాస్ట్గానే పిఠాపురము చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన గెలుస్తున్నాడు. ఇక్కడ కుప్పం కూడా 50-50 లేదండి, చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడట. దాని తర్వాత నారా లోకేష్ లేదు సర్వే. హిందూపూర్ నామినేషన్ తీసుకోరు, హిందూపూర్ నామినేషన్ రిజెక్ట్ చేస్తారండి. ఎవరిది? మన నందమూరి బాలకృష్ణది. ఎందుకు? ఆయన మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయనకి మానసిక రోగి అని సర్టిఫికేట్ ఉంది. కానీ మరి పోయినసారి ఎట్లా చేసి అది పోయినసారి ఎవరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురాలేదు. ఈ రోజున మీరు నామినేషన్ చేసేటప్పుడు ఎన్నికల అధికారి అడగాల.
బాబు నీకు ఫలానా మా ఇంట్లో కాల్పులు జరిగినాయి. క్లియరెన్స్ తెచ్చుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నాడు? 2019 ఎందుకు పెట్టలే? అది వేరే. ఇప్పుడు ఎన్నికల కోసం పోటీ తెచ్చుకున్నావా? చేయడానుకుంటున్నారా? ఇప్పుడు నామినేషన్ అయింది, ఓకే కాదంటారా? అది ఎప్పటి నుంచి నువ్వు మెంటల్ పేషెంట్ అని ఒప్పుకున్నావు. ఇంట్లో ఎప్పుడు అప్పుడు జరిగింది, అవునండి. దాని తర్వాత క్లియరెన్స్ వచ్చి ఉంటది కదా. 2019 అని చూపెట్టాలి కదా. అది 2014 ఎందుకు చూపెట్టలేదు? వాళ్ళు అడగలే కదా. 2019 ఎందుకు చూపెట్టలేదు? వాళ్ళు అప్పుడు అడగలేదు కాబట్టి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు అడుగుతారు, అడిగితే తీసుకొస్తా చూద్దాం అప్పుడు. కానీ అట్లానే సరే ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించాలనేది అయితే ఉండాలి కదా బాధ్యత. మనం అడిగితే దానికి సమాధానం చెప్తుంటే లెక్క కదా. ఏ మిస్టర్ నీ మెంటల్ సర్టిఫికేట్ సంగతి ఏంటి అని మనం అడుగుతుంటే ఎస్ సార్ నేను ఫిట్ సార్ అని చెప్పాలి కదా. చెప్పండి. అట్లా పోతే ఎర్రగడ్డ కోతిస్తారు, ఏముంది అట్లా ఎర్రగడ్డ కోతిస్తారు. పోషిస్తారా? 2014 ఫిట్టా కాదా అడుగుతారు. అప్పుడు కూడా ఫిట్టే. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు సర్టిఫికేట్? ఏమో ఎన్నో పడింది ఉంది, కావాలంటే ఇప్పుడు పట్టుకొస్తా నాగరాదు అంటాడు. ఆ డేట్లోకి వెళ్ళి తీసుకురామనండి. ఇప్పుడు వస్తాడే చూద్దాం. ఇక ఆ మాత్రం ఇక పాపం బాలేను మరి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోలేడా చెప్పు? నా మెంటల్ కండిషన్ బాగానే ఉందన్న సర్టిఫికేట్ తెచ్చుకోలేడా? అంటే 2014 ఎందుకు తీసుకురాలేదు? 2019 ఎందుకు తీసుకురాలేదు? ఇవన్నీ అడుగుతాం కదా అప్పుడు. చూద్దాం. అంటే నామినేషన్ తిరస్కరణ అవకాశం ఉందా? నామినేషన్ తిరస్కరణ అవకాశం కాదు, నీ మెంటల్ సర్టిఫికేట్ నువ్వు ఫిట్ అని తీసుకురావయ్యా అని చెప్తున్నాము. అది తెచ్చుకో అంటున్నాము. అది తెచ్చుకుంటేనే నువ్వు పోటీ చేయాలి, లేకపోతే పోటీ చేయకూడదు అంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.